నలుగురు అక్కయ్యలు రారా ఎత్తుకోరి రామా లోని లాని పాడరే ఆనాడు ఆడిపిస్తండి క్యాబని పెట్టినప్పుడు క్యాబని కాపితే క్యారోత పెడతండి స్నానం చేసిన తల్లి దబా దబా నా బిడ్డ ఇప్పుడే పాలనాగిచ్చిన పండగ ఎక్కిన రొట్టెల ఉన్న బిడ్డ గా బిడ్డ క్యాబని క్యారోత పెడతానని అమ్మ తొట్టబెట్టి గతాదమ్మ రామ నలుగురు యారన్లు వచ్చాడు ఆ బిడ్డను ఎత్తుకొని నాకంటే మూడు వాళ్ళు గుంజుకుంటా అంటే పసివిల్ల కచ్చిగా క్యావని క్యారోత పెడతాను గిదగిద ఉరికొచ్చి ఒక్కసారి ఆ బిడ్డను గుంజుకోండి అయ్యో ఏమిటి దొంగ ముండలాలా మీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా సిగ్గు లేదా శరము లేదా దొంగ ముండలాలా ఎవరి దొంగ ముండలేదా మీరు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నా భర్త ధనసూర్య మహారాజు ఒక్కరు కాదు ఇద్దరు నలుగురు భార్య పెళ్లి చేసుకుంటే ఒకరి కాకుండా ఒకరికన్నా మీకు సంతానం లేపాయనమ్మా పిలువని పేరంటూ వెయ్యని తారి మొయ్యని బరువు మీరు నిన్న నేను 21 వేసుకున్న బిడ్డ పేరు మీద ఒకవేళ మీరత్తే మీరు ఏమి తెచ్చినా పుట్టు కూతాలు పట్టు అన్ని తెస్తే ఒకవేళ మీ చేత బిడ్డ పెడితే మీరెత్త గొడ్డు వేడు రేపటికల్లా బిడ్డ కూడా గొడ్డు గచ్చ గొడ్డు అయితే అనుకున్నా బిడ్డ ఒంటి మీద ఉన్న పుట్టు కూతాలు పట్టు అని తీసింది తీసినగా తల్లి బారు ఒకరి ఇంటి వల్ల మొఖాన్ని కొట్టుకున్నాట అదే ఎల్లి కాలం సిగ్గు లేదా స్థిరము లేదా నలిని చెల్లి మరి ఎప్పటికైనా దొంగ ముండలాల మిమ్మల్ని ఎవరు రమ్మని నా బిడ్డని తెచ్చుకున్నదేమీ కానీ ఎందుకు వచ్చేది మీ బతుకు ఎందుకు బతారో మీ గొడ్డు బతుకు పాడువాడా నువ్వు ఎంత మాట వరకు కాదు అక్క మరవాతి
మొన్న నీ కడుపు కాశపడ్డావు మా గర్భాన కొడుకులు బిడ్డలు పుట్టకుండా ఈ గర్భాన ఒక బిడ్డ జన్మించిందని సంబరపడ్డావు సంతోషపడ్డావు అక్క రథాల మీద మనువయ్యా బతుకు మీద మనువయ్యా అందుకే అందరు అవ్వలారా ఏ తల్లికైనా లంగైనా దొంగైనా కొడుకు ఉండాలన్నారు ఏడిదైనా బిడ్డను ఒక బిడ్డ ఉండాలన్నారు నా గర్భవాసమందు గూడోడో గుడ్డోడో కొడుకు ఉన్నమానుకుంటే ఏటిదో బిడ్డదో ఒక బిడ్డ ఉన్నమానుకుంటే నాకు ఈ మీద బాధ రాబోనా నువ్వు అందరూ ఉంటాలేదా అవలారా చరము లేదా ఈయనమాన విద్యత లేదా గొడ్డులంజలాల మీరు రానే రావద్దు నా బిడ్డ దగ్గరికి నా ముఖం చూడచ్చు నా బిడ్డ ముఖం చూడదు ఒకవేళ మీ నీడ మా బిడ్డ మీద వాడితే మీరెట్లా గొడ్డు నా బిడ్డ కూడా గట్టిన గొడ్డుదైద్దమ్మా తెచ్చిన పుట్టు ఊసాలు పట్టు అంగీరు ముంజేతి కడియాలు ముద్దు టొంగరాలు ఆడంగా పాడంగా అమరాస గొలుసు తెచ్చిన రాళ్ళు తీసింది వాళ్ళ ముఖాన కొట్టింది వెళ్ళి మన గెలవ దాటలో కొట్టింది చెల్లెలాడని చెల్లెలో నలుగురు రక్క ఎల్లెలు కానాడు మరవని ముఖం దూచిల్లు అందుకే అందరు చెల్లి కుర్రాడు లేనిల్లు కూసుండ దోషము దర్వాజ లేనిల్లు దాట దోషం పందిరి లేనిల్లు పండుకోను దోషం అన్నారమ్మా అలిపి నిలుపకాంగన రాని మాటలాంటివా నలుగురు రక్క చెల్లెళ్ళు కానాడు ఇంటికి వెళ్ళ కొట్టినాడు తెచ్చిన బస్తులు కానాడు చీరొక్కలు బారొక్కలు చేసి వాళ్ళ మొక్క మీద కొట్టిన కుమరిలు వాళ్ళు రామా సిల్కాల మోగమైన సిల్కాల మోగమైన చిన్న సిలికాల మోగమైన నలుగురు ఆడోళ్ళు ఎంతేందుడు అమరావతి అన్న మాటలకు చిన్నపోయి ఎంతేందుడు ఆనాడు ఈ శ్రీమంచారంలో మీద కూర్చొని ఉన్నా నలుగురు ఆడోళ్ళు ఇంటిలో కూర్చున్న నాడు రాజ వేరేవేరోడు ధనసూర్య మహారాజు మరి ఆనాడు అన్నింటికి పోతున్నా నలుగురు ఆడోళ్ళు వాళ్ళు పోయిలా పోలేదా చూస్తానని రాజు ధనసూర్య రాజు రాము కచ్చేరి బంధు పెడి తాలింపు గంట కొట్టినాడు
రామ 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 బామలాలా ఆత్మరాని బాలవతి రాణి అక్క మన చెప్పుతోటి శిబురుతోటి కట్టింది కాదు అక్క నాకు నక్కగానే నక్కెక్కడదే నక్క అక్క అనేది వాళ్ళ కానీ నేను ఏడుతంటే నాకు మోసత్తంది కాదు అక్క ఓ అక్క ఓ నా చెల్లే నువ్వు ఒత్తుపోయి మనిషి అయితే చెల్లే నా చెల్లె ఇది మా పెద్దక్క మా బాగా డార్నెల్లి పెద్ద ఇది ఇంకా కాగితం జరిగింది కింద తక్కువ ఎప్పుడు మనిషి అనుకుంటారు ఇది రజకార దారి అప్పుడు రాసిరాలు అక్కడికి వస్తా ఆయా పిచ్చి ముండా బామలాలా అంటే చేయలే ఏమైంది అయ్యో ఏందే మా నాయన వచ్చింది నువ్వు పోయినట్టు అయ్యి వాళ్ళు వచ్చినావు కాదు దేవుడు నా దేవుడు ఏమంటా ఎక్కడ కాదు దేవుడు నా దేవుడు కళ్ళల్లా కనబడతాడు కాదు దేవుడు నా దేవుడు మమ్మల్ని చెప్పులతోటి జీవులతోటి కొట్టింది కాదు దేవుడు నాయ్యో నాయ్యో మేము ఒకటని చెప్పున్నాం అయ్యో ఇంకా మా ఇద్దరి కంటే దీని రాగా మంచిగున్నది ఇంకా నాయ్యో నేను ఉండని చెప్పున్నాం అయ్యా నాయ్యో ఓకే చెప్పులతోటి కొట్టింది కాదు అయ్యో ధర్మస్థానం బస్ స్టాండ్ లా గొడ్డలు చేస్తుంటారు ధన సూర్య రాదు నలుగురు ఆడోళ్ళు ఇంటి ముందర అమ్మ ఇంటికి పోయిందా ముండ ముసుగులు పెట్టుకొని ఏడు మొదలు పెట్టినారు ఏ మొగబాడైనా ఏడ్చే ఆడిదాన్ని నమ్మద్దు నవ్వే మొగోని నమ్మద్దు పొద్దుగా లేచి ఎంతెందుడు ఏడు మొదలు అరే పొద్దుగా లేచి 7 వాడలు తిరిగి మొగోడి ఇంటికి వచ్చే వరకు 7 మొదలు పెడుతుంది అవ్వకట్ట అడిగే వరకు అయ్యాకలు తిరిగిపోతుంది నవ్వే మొగోడు 4 ఇళ్ళల్లో చిచ్చి పెట్టిపోతాడు ఇస్తానన్న మొగోని నమ్మరాదు వత్తనన్న హాడిదాని నమ్మరాదు కొంచెం పోని మొదలు బొట్టు పెట్టాలి నా చిన్న భార్య చెప్పని ఎగిరిత పట్టదు దాన్ని మంద తీయాలి ఏమి సంగతి ఏమి మా
నా గుండెలు తడిల్లు అనే చేయలే బాలవతి నీకున్నాయా గుండెలో 10 అల్లా ఉన్నాయి నీకేమైంది మా చెల్లెనికి ఇస్తే అన్నా అంటావని బాగా నాకు భయం ఏయ్, బావలారా అంటే నచ్చి ఏమైందో వీళ్ళకు గిట్టెడతాను ఇక మా చెల్లున్నాక మమ్మల్ని మళ్ళా బాలవతి ఆవు చెల్లె జర ఆగాలే మగబారు అన్న పట్టం పోయి వచ్చిన నాన్న బిడ్డ నా లెక్క ఉన్నదా నీ లెక్క ఉన్నదా నీ లెక్క ఉన్నదా బామ్మ ఎందుకు ఎడతానులమ్మా నీ లెక్క ఉన్నదా నా లెక్క ఉన్నదా అంటాడు మేము మేనం నీ అన్న పట్నం మేనం దొంగ గుద్దలాడే దొంగ గుద్దులు అదటి నన్ను కొడతామేందయ్యా అంటే గుడిసెలున్న దాని దెబ్బ కొట్టే గున్నాల దానికి సిగ్గత్తది దాన్ని సిగ్గేస్తా అంటే కొంతమంది కమ్మలు గుట్టాలు చేపించుకుంటారు చేపించుకున్నాక వాళ్ళ సంబరం 15 రోజులు ఓ నెల రోజులు ఆయేదాకా ఎవరి ఇంటి ముందు కానీ పోతారు ఎంత చూడు ముచ్చాడు తక్కువ ఎల్లక్క మా కూలికి వస్తారు ఇక ముచ్చాడు తక్కువ ఈ సూడు ఎక్కువ ఇక కొంతమంది కాళ్ళకాయాలు చేపించుకుంటారు కాళ్ళకాయాలు చేపించుకో ముందుకు కిందికి ఉంటుంది చీర పాదాల వెనికి చేపించుకున్నాక నెల రోజుల దాకా చీర కొద్దిగా మీదికి దరిపు కడతారు ఇక దబ్బర కొత్తగా వాళ్ళ ఎవరన్నా ఇంటి ముందట అడిగేదాకా వీళ్ళకి మనసులో పట్టదు ఎన్ని తులాలు ఎప్పుడు చేపించుకున్నావు ఎన్ని వేలు అయినాయి ఇక దిప్పు అని నడతారు అయినాక అయితే ఉన్నోళ్ళ పక్కన లేనోళ్ళు చూసి మీరిపోతారు దబ్బర అది కొడదామట దొరుకుతుందా దొరకది దాన్ని ఎంత చూడు నిన్ను కొట్ట దానికి సిగ్గేస్తాను కొడితే నేను భర్త కానీ ఎందుకు ఏ మనిషి కుక్క ముఖం చేసుకుంటుందండి ఏ మునుపటి మనిషి అయితేనే లేడు మునుపటి మనిషి అయితేనే లేడు అటు పోయి వచ్చరికే మారండు ఆగనాగడు నా అయ్య గంజిలింగన్న అయ్యో అన్న భర్త పోయిలా నాన్న బిడ్డ నీ లెక్క ఉన్నదా దాని లెక్క ఉన్నదా నా లెక్క ఉన్నదా నాన్న లెక్క ఉన్నదా నిన్ను కూడా నేనే లేదు అంటలేనా మనిషి అయితే ఇద్దరు పెళ్ళాలు మగోనికి కూడా పెద్ద ఉండాలి దున్న పోతులు అవుతా ఉండోరు నోరు పెద్ద ఉండాలి పొద్దుండగానే ఊరు ఏదో పోవాలి దీపం ఉండగానే కుండలు మూత పెట్టుకొని మాట్లాడాలన్నరే ఆగనే ఆగుతలేడు ఆగనే ఆగుతాడు చెప్పింది కూర్చోలకి వచ్చే కూడా కొడతావా నన్ను కొట్టే మోగను ఆయన వాడు నారాయణగిరి కాడ మీరు కట్టడం ఇంతే అంతే కదా ఒక్క నాయమానం కొట్టిందిలే నీ అమ్మగారి పోయింది చేసుకున్న పిల్లని కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి దగ్గర పిలుచుకోవాలి కోపం వచ్చినప్పుడు దగ్గర పిలుచుకుని రమ్మన్నాక పక్క మంది ఎవడండి
కంచెడు కుక్క ముడుసు రౌతు పట్టుకొని వంగ పెట్టి ఒక్కసారి చిగురు జబ్బల గుర్తు తప్పు అంటాపడ బామా బాలవతి నాదా సరే పర్వాలేదు నాదా నువ్వు చెప్పిన ప్రకారంగా మేము వినం పుట్టు కోసాలు పట్టు అంగీరు 5 ఏళ్ళకై చూసినాం ముద్దు డొంగురాలు ముంజేది కడియాలు పట్టుకొని పోయినాం పాడంగా పాడంగా మరాతో పురుషులు పట్టుకపోయినాం ఆ కన్న బిడ్డను ఎంత ముద్దుకున్నదయ్యా చిన్నకున్నా గాని తిన్నంత విలువ పొడిచేటి పొద్దు నువ్వు ఒడవకు నీ పొడతానంటూ ఉన్నది సూర్య వేడుకల్లో చంద్ర వేడుకలలో రింగుల ఎంటికలు చంద్రపిల్లలు నీ బిడ్డ ఉన్నదాట బిడ్డనెత్తుకున్నాము పుట్టుకోసారు ఆమె వేసిన అంగిలు తీసినాం మేము పట్టుకపోయిన వేసినాం 5 ఏళ్ళకి 10 మూల బట్టలు తెచ్చినాం పెట్టాం కదా అవి వచ్చినాం తీసి వాళ్ళు మంచిగా పట్టీలు వేసినాం నలుగురం ఆడిపిస్తాను మేము వేసరికి మా అక్క లేదు కాబట్టి సరే ఆమె లేకుండా ఆమె తొట్టిలో బిడ్డ ఎత్తుకొని మేము ఆడిపిస్తాంటే ఆమె తొట్టిలో బిడ్డ నలుగురం తీసుకుంటాను ఆమె కేవని క్యారత పెడతాను ఈ ఏనంగా వచ్చిందో తెలియదుగా ఇక చూసుకోవాలి రంకులు వేసింది చూడు ఎట్లున్నదో మీ వదిన రంకులు వేసాం ఏమిటి దొంగలు అంజలాలా మీకు ఎవరు చెప్పిండ్రు మీకు ఎవరు చెప్పిండ్రు మీరు గొడ్డులు అంజలు మీకు ఒక్కరు కాకపోతే ఒక్కరు సంతానం లేదు మీరు ఎందుకు వచ్చిర్రా అని పుట్టుకూసాలు పట్టణాలను నింపేసి మా మొక్క మీద కొట్టి అనని మాటలు నోటికి వచ్చిన మాటలు పోనీయాలి చెప్పుతో కొట్టింది చీపుతో కొట్టింది అరాని మాటలు మిడిగుడ్డదారా మిడికూరదానా అటు గడుపుదానా అడిగారిందానా ఆడమాసిందానా ఈడమాసిందానా అడక తినదానా చెవులు మాసిందానా చెంపలు మాసింది ఆ మాట మాకు అత్తయ్య రాత్రికి మాకు అత్తయ్య ఈ ఒడ్డు పట్టి ఆ ఒడికి ఈ ఒడ్డు పట్టి వరి కోసి మిషన్ కదా కోసి ఆ ఒడ్డుకి వెళ్ళింది అయ్యా చెప్పుతో కొట్టింది చీపుతో కొట్టింది ఇక మా అక్కడ పిల్లలు అదే ముడ్డి అది లేటెస్ట్ అంటారు చదువుకున్న పోరు కదా ఇగో మేము కొంటైనా పుట్టుకుసాలు పట్టెంగులు చింపేసి చచ్చిపోయినాడు బెదురు భాషలే పంపాయి మనం దేవి 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 అమర సింగు మారాదు ఆనాడు నా తోడ పుట్టిన అన్న బిడ్డ పుట్టినాడు మతలాభ అయ్యకున్నా నా కాలనా ఏం తినడు నా భార్యలు పంపించినప్పటికేనేమో వదిన అమరావతి దేవి అన్న రాని మాటలు అన్నదా అందుకే అన్నారు అయ్యా తెల్లగుండోళ్ళు దేవతలు లెక్క కనబడతారు నల్లగుండోళ్ళు దయ్యాలు లెక్క కనబడతారు పెట్టి తీసిన ముఖం పెండ తట్టోల కనబడుతుంది ఏం పెట్టని ముఖం ఎండుగా తట్టోల కనబడుతుందా అన్న అయ్యో అన్న అయ్యో అన్న అయ్య అన్న మరిచిపోయినవా అన్నా అన్నా నీ తోడ పుట్టలేదా నా అన్న నీ తోడ పెరగలేదా నా అన్నో ఎడియని కాల పుట్టిన అన్నో నీకలేదా నా అన్న చిన్ననాడు గానాడే నా అన్నో రాని మాటలు అన్నమాట వదిలే అమరవతిదేవి వదిలే
నీకి మాడే అన్నదమ్ములు అన్నారు కుండ వేరైనాడు కుప్పంత వేరైందన్నరే అన్నా అన్నమల్ల గన్న మనగా పోయాడవాయలే ఓ అల్ల ఎవరో సింగు రాజా నీకు బిడ్డ వచ్చిందని నా నలుగురు భార్యను రోజే అలా రాని మాటలు అన్నవా వదిలే అయ్యాక రాదు ధన సూర్య మహారాజు ఏనుగంటాడు రాదు నా నాయనో ఏ పూల గుల్ల ఓలే ఊరినాడా అన్నయ్యా అందుకే అన్నారు అన్నో ఇవాళ సాగు సావంటే చనిపోయేళ్ళు ఎవరు కనబడతాను మరి ఇవాళ ఎంత దా ఎంత బలగంలోనా ఈ కాకి బలగంలోన గంటవారి ఇళ్ళ మర్రాదికి వెంకటయ్య ప్రాణం వేయినాడు భూములాది కచ్చిన జాగలాది కచ్చిన కచ్చిన ఇల్లు కరణి బాయి నలుగురు కొడుకులకు అన్నాడు ఒక్క బిడ్డని అన్నాడు నలుగురు కోడళ్ళకేమి చెప్పిండు కొడుకులకేమి చెప్పిండు తన బిడ్డకేమి చెప్పిండు కాకి బలగానికేమి చెప్పానయ్యా ఇంతమందిలోనా ఏడు ఎంకాటయ్యో ఎడగానారాడు వెంకటయ్యా ఓగా ఇంటికి పెద్ద కొడుక కొడుకరారా కొడుకు కొడుకనే రాజన్న నేను పోతా ఉన్నా కొడుకరారా కొడుకు ఊరి కొడుక జనందరు నేను పోతన్నా నా కొడుక లింగన్న పోతన్నా ఊరి కొడుక బాలకొల్లి నేను పోతన్నరా అయ్యా అయ్యా పొంగొక్క మాట రావే బిడ్డో బిడ్డనే మంజులా అయ్య నువ్వు పోతన్నా నేనున్నానాడు కవిద్యావాణి ఒళ్ళు పెట్టుకొని చదువుకున్న విద్య నీ ప్రేమో ఏవో కాపాయే నీ భ్రమ ఓ కాపాయే ఓ బిడ్డ మంజురా ఇక నేను బాబుని పోతాను అయ్యా నా బాగి తీరినాదే నా నాయనా నాకొక్క బిడ్డవాణి నా బిడ్డో ఓళ్ళు పెట్టి సాదుకున్నా మంజూరా పండుగ తెల్లారి ఎండుగా బిడ్డ రేపు పొద్దుగాల నీ ఇంటికి నువ్వు పోతండి నువ్వు పోయే తొవ్వలో నీ ఇంటి పక్క పంటి ఎవరన్నా కనబడి బిడ్డ నిన్నవన్నా కనబడి మంజులు ఎడిపోయినవంటే మా అయ్య వెంకటేరు దాచుకున్నా మా బాబు పండుగ వేసుకోనొచ్చినని చెప్తావా వీడియో నేను కట్టావచ్చి నేను బాధాలట్టి ఓ బిడ్డ మంజురా నేను ఎడవ చేత కొట్టలేదు ఎంగిల్లోడు ఇద్దరేది కాదురా అయ్యో అయ్యనా కోడలాల పోతన్నరే కోడాల మల్లవ్వ పోతన్న వీడియో కోడాల రాజవ్వ పోతన్నరే కోడాల శారదవ్వ పోతన్న వీడియో కోడాల స్వరూప పోతన్నరే అవ్వ వంగ ఒక్క మాట కోడల్లో మీ అత్తరు తీసి మీ చేతిలో పెడుతున్న వీడియో ఇన్ని రోజులు ఎత్తి ఆడిగాడికెళ్ళో ఎత్తు మీరు పెట్టి పోచ కాడ అత్తను ఒక్క మాట అన్ననాడు ఏడిళ్ళ పిల్లి కూర ఎత్తుకోలే చిత్తైతది తినటోళ్ళ ముఖం తాగేటోళ్ళ ముఖం చూస్తుంది ఆది బిడ్డలాలా